చెప్పండి అసలు అది మీకు ఏమవుతుంది? చంపినా ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము పరాయాలు మాకంత బాధ ఉంటే సొంత అమ్మ తమ్ముడు కలిపి అంత కిరాతంగా చంపాల్సిన అవసరం ఏముంది? అతను ఏం చేసినా వాళ్ళకి అంత అన్యాయం చేస్తే సొంత వాళ్ళని చంపడం ఏంటి? పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ రాష్ట్రాలు కూడా ఎందుకు ఇంత తేడాగా రాస్తున్నారు? ఒక చావుని కూడా ఒక మనిషి చనిపోయినంత అనేసి మినిమం కామన్ సెన్స్ లేకుండా కూడా వాళ్ళు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? అయ్యా పిల్లలకి దిక్కేవరు, ఆవిడకి దిక్కేవరు? వాళ్ళందరూ ఎలా ఉంటారు? అసలు సొంతలు అయి ఉండి అలా చేస్తే బయట వాళ్ళ దగ్గర ఇంక అలాగే ఎవరు ఎక్కడ ఉంటారు అసలు అర్థం అవ్వట్లేదు. అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. కేవలం చిన్ననే అవుతాడు, మేమే ఇంత బాధపడుతున్నామంటే వాళ్ళు సొంతలు అయి ఉండాలి. వాళ్ళకి అసలు ఏ బాధ లేదంటే మేము ఇంకేం చెప్పాలి అసలు? అంటే ఈ గొడవలకు ఫస్ట్ కారణం ఏంటమ్మా? ఏం జరిగింది అసలు? వాళ్ళకి ఏ గొడవలు ఉన్నాయో మాకు తెలియదండి. మాది ఆ ఊరు కూడా కాదు. మా చిన్నాన్న ఎప్పుడన్నా మమ్మల్ని చూస్తాకు వచ్చేవాడు. మా పిన్ని, మా అమ్మోళ్ళ చెల్లి, మా చిన్నాన్న వేరే కాస్ట్, మాది వేరే కాస్ట్. ఎప్పుడన్నా చూస్తాకు వచ్చినప్పుడు మాత్రం చెప్పేవాడు, మా అమ్మ మా తమ్ముడు నేనంటే పడదమ్మా, ఎప్పటికన్నా నన్ను చంపేత నాకు శోభంటే వస్తా వాళ్ళిద్దరి చేతిలోనే వస్తుంది అనే చెప్పేవాడు. మా చిన్న అలాగనే బాధపడేవాడు. మేము చెప్పేవాళ్ళం, చిన్న అలాగ ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఉండొద్దు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండంటే నా ఇల్లు ఒగ్గేసి నేను ఎక్కడికి వస్తానమ్మా, నా ఊరు ఒగ్గేసి నా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఉంటానని ఉండిపోయి ప్రాణం తీసుకున్నాడు మా చిన్నంతే. నేను అంటే వాళ్ళ వద్ద మరి ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయంటున్నారు? గట్ట అయితే ఏట్లే మాకు తెలిసి అయితే గొడవలు గట్ట ఏమి లేవండి. వాళ్ళకి ఫస్ట్ నుంచి పడదు. ఇద్దరు అన్నదమ్ములు దేనికన్నా గొడవలు ఆడుకోవడం తిట్టుకునే దాకే కానీ చిన్న చిన్న గొడవలే కానీ ఇలా ప్రాణాలు తీసినంత పగ ఉందాల్లోనంటే మరి మనకేటి తెలియదండి. సో చూసాం కదా, చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మా చిన్నలు నాకు పెద్దలు అవుతారు, అలాంటిది మేమే ఎంత బాధపడుతున్నాము. అలాగే సొంత కన్న పేగులు అయితే ఉన్నారు, వాళ్ళంతా కూడా కట్టుకున్న భార్య ఉన్నారు, అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఏంటి పరిస్థితి? ఈరోజు ఇంత దారుణమైన ఘటనకి ఒడిగట్టడానికి కారణాలు ఏమిటో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి కనిపిస్తుంది. పాత కక్షలు అంటూ కూడా ఏమీ లేవు అంటూ కూడా మరొక చెప్తున్నారు. ఏదైనా ఉన్నాయంటే ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలే కారణాలు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా మరోవైపు ఏదైతే ఆ పసుపురెడ్డి శ్రీని చంపినటువంటి వ్యక్తి ఎవరైతే తమ్ముడుగా ఉన్నటువంటి పసుపురెడ్డి చంటి ఎవరైతే ఉన్నారో అతనితో పాటు మరొక ఇద్దరు ముగ్గురు కూడా కలిసి అది కిరాతకంగా చూసుకుంటే పూర్తిగా పీకను కూడా కట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఒక పదునైన కత్తితో ఒళ్ళంతా కూడా పొడిచినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పొట్టలో పొడిచడంతో పొట్టలో ఉన్నటువంటి పేగులు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే కాళ్ళకు కూడా పూర్తిగా కాళ్ళను కూడా తగ్గొట్టినటువంటి పరిస్థితి కనిపి ఇంత కిరాతకంగా చంపవలసిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బంధువులుగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఘటన అయితే జరిగింది ఒకటి, అక్కడ రాస్తున్నటువంటి ఎఫ్ఐఆర్ ఒకటంటూ కూడా మరొక వైపు ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అయితే స్పాట్లోనే చనిపోయారు, మీరు తోవంట తీసుకుని మధ్య తోవలోనే చనిపోయారంటూ కూడా ఎఫ్ఐఆర్లో రాస్తున్నారంటూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఎంత కక్ష సాధింపుగా చేస్తున్నారు? మేమైతే మా కుటుంబంలో వ్యక్తిని అయితే కోల్పోయాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యంగా వహిస్తున్నారంటూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఈ రోజు తీసుకొని మా అత్త మా తోటపాలు కొడుకు అని చెప్పని తెలుసుకొని నా మొగుడిని పట్టుకొని ఒక్కడైతే చంపలేరని మా తోటపాళ్ళు ఇంకా ఈ శాఖ చంద్రులు గాడు పట్టుకొని చంపించారు బాబు. నాకు తెలియదండి, కర్ర తెలీదు. ఒక సెల్ ఒకటి పట్టుకొని మూడు పిల్లలు ఇద్దరు సావని చచ్చాలే ఆ కాలంలో వేస్తాం అనుకుంటే వెళ్తున్నారు బాబు. ఈ చంద్రులు గారిని బాబు ఎక్కడ ఉన్నారు మా ఆయన అని అడిగితే అగో చంపేసి ఆ కాలంలో వేసారు తెచ్చుకున్నాడండి. వీడు సాకల చంద్రులు గారు. నా పేరు పసుపురెడ్డి జ్యోతి బాబు. సీనండి చచ్చిపోయిన అతను. పసుపురెడ్డి సంటే అండి చంపినాడు, వాళ్ళ తమ్ముడు సొంత తమ్ముడేనండి. పసుపురెడ్డి చచ్చిపోతాండి, వాళ్ళ సొంత మరదలేనండి. పసుపురెడ్డి అజయ్ అండి ఆ సొంత కొడుకేనండి, తమ్ముడు చచ్చిపోతండి. పాపం ఉందండి. ఆగూరులో ఒక మటర్ చేశాడు బాబాడు, ఆగూరులో ఒక మనిషిని చంపేశాడండి. సంటిగాడు సత్యవతి, పసుపురెడ్డి లక్ష్మి, పసుపురెడ్డి అజయ్ అక్కడ కూడా చంపేశారు బాబు. చిన్నపిల్లని తప్పించి మిగతా వాళ్ళకి చెప్పాడు.
మా తోటకోళ్ళు పట్టుకుందండి. ఆ పేరు పసుపురెడ్డి సత్యవతి. అది పట్టుకుందండి. పట్టుకుంది మనిషిని పట్టుకుంది. ఇగో సాహసాల చంద్రులు గాడు, బొమ్మడి చంద్రులు గాడు ఆడు ఈ ఇద్దరు పట్టుకొని మా ఆయన పొడిపించారు బాబు. పొడుకొచ్చాడండి, పొడుకున్నారండి వెనకాల పైన. తర్వాత పసుపురెడ్డి అజయ్, మా అత్త అవుతాయి పసుపురెడ్డి లక్ష్మి, మొత్తం వీళ్ళందరూ పట్టుకున్నారండి. ఆడు కొట్టాడండి. నాకు ఊర్లో రైతులు వచ్చి చెప్పారు బాబు. చంపింది మరదలు, తమ్ముడు, తల్లి, కొడుకు వీళ్ళు చంపారు. ఇల్లు వాకులు వదిలేసి వెళ్ళిపోతాను, నువ్వు ఉండరా బాబు అని చెప్పాను బాబు. నా బతికి నా సొంత అన్నదప్పుడు బాబు నరికేచండి అన్ననే. నా పెద్ద అన్న చంటిగాడన్నాడు పోచే చంపేస్తాడు కొడుకు. ఆడు కలిపి అమ్మా బాధ కచ్చాలి వాళ్ళు ఆడి ఇల్లు కట్టుకొని బతుకుతున్నాడని, ఆడి ఇల్లు కట్టుకొని బతుకుతున్నాడని నా కూతురు ఇచ్చాను ఆడి కొడుక్కి. ఆ కచ్చాని వల్లే చంపేశాడు అన్నదమ్ముడు. నేను తమ్ముడు సంటిగాడు బాబు, ఆడి కొడుకు ఈ అజయగాడు అక్కడ. పసుపురెడ్డి గోపించింది. మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారి పేరు పసుపురెడ్డి శ్రీను. మాది విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొత్తపగ్గం గ్రామం. మా నాన్నకి మా బాబాయ్కి పాత పగలు ఉన్నాయి. పాత పగలు అంటే ఇప్పుడు మా బాబాయ్ వేరే ఆవిడని చంపుదామనేసి మమ్మల్ని వాళ్ళు దారి ఇటు వెళ్తున్నారు ఏంటి అనేసి మమ్మల్ని వాళ్ళ ఇంటికి చుట్టూకి వెళ్ళి పంపించి వాళ్ళు కనుక్కొని మాకు చెప్పమన్నారు. చెప్పమంటే మా అమ్మ మా నాన్న ఉండి మాకు అలాంటి పెట్టద్దండి, అలాంటి మాకు సంబంధం లేదు అనేసి మా అమ్మ మా నాన్న అనగానే మా బాబాయ్ ఉండి అవన్నీ గొడవలకి తగ్గులకి అవుతాయి అనేసి అది ఒక పగ పెట్టుకున్నాడు. అది ఒక పగ పెట్టుకున్న తర్వాత మాకు ఇంటి మీదకి వచ్చి ఒకసారి చెయ్యరు కొట్టేశాడు మా నాన్నకి మా బాబాయ్. రెండోసారి మళ్ళీ వచ్చి అలాగే కాలు కొట్టేశాడు. ఇంకా అవన్నీ అయిపోయిన ఇంకా సర్దుమొద్దుకున్నాం కదా అనేసరికి మా నాన్న చెప్పడానికి బండి కొనుక్కొని వ్యాపారం చేసుకుంటున్నాడు. చేసుకునే టర్లు నేను రాత్రి వినాయకుడిని ఎమర్జెన్సీ మా నాన్న సెంటర్కి లూడిస్ తీసుకెళ్తున్నప్పుడు రోడ్డు మధ్యలో బండి ఆపి ఇద్దరు వ్యక్తులు బండి ఆపి ఒక వ్యక్తి మాట్లాడుతుండగా ఇంకో వ్యక్తి బండితాలు లాగేసుకొని బిల్లు పెట్టుకొని తొక్కులోకి తీసుకెళ్ళి మా పిన్ని కత్తి అందిస్తే మా తమ్ముడు ఆ చాకలైన పట్టుకొని మా పిన్నిని మా బాబాయ్ చంపేసి మెడ కోసేసి మెడ తిప్పేసి కాలువలో పడేసారు. మా అమ్మ వేరే ఆయన సాకలాయని అడుగుతుంటే మా అమ్మని బాబు మా ఆయన ఏడు బాబు అని అడిగితే మీ ఆయన్ని మేము ఇగో చంపేసి కాలువలో పడేసాం అన్నారు. అనేసిన తర్వాత మా అమ్మలు కాలువలో చేసుకొని అంతా పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా ఎవరో పట్టించుకోవట్లేదు. ఇక్కడ అంతా ఏమన్నా మాట్లాడుతుంటే మా మీదకే గొడవలు తిరుగుతున్నారు. అక్కడ ఏమవుతుందో కూడా తెలియట్లేదు. కేసు మాత్రం ఫైల్ చేయట్లేదు. అసలు కేసు ఫైల్ చేయమని అడుగుతుంటే ఆ కేసు నడుస్తుంది, అసలు అది కేసు అవ్వదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆడి ముందే 2 మర్డర్లు చేసి ఉంచాడు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.